గౌతమి న్యూస్‌కి స్వాగతం. దశాబ్దాలుగా వివక్షకు గురికాబడి కేవలం మిట్ట పంటలతో జీవనం సాగిస్తున్న మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, నర్వ, అమర్చింత మండలాల రైతుల ఆశాజ్యోతిగా మారి గత 8 సంవత్సరాల నుండి దాదాపు 40,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా భూత్పూర్ రిజర్వాయర్ కేవలం 1.3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించి దాదాపు 40,000 ఎకరాలకు ఆయకట్టును నిర్మించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూత్పూర్ రిజర్వాయర్ నుండి జీవో నెంబర్ 14 ద్వారా నీటిని తీసుకుపోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసినది. ఈ భూత్పూర్ రిజర్వాయర్ నుండి నారాయణపేట, కొడంగల్కు తీసుకువెళ్తే భూత్పూర్ రిజర్వాయర్ కింద ఉన్న గ్రామాల ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. ఈ కార్యక్రమంలో నర్వ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో నుంచి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మణ్, దండు అయ్యప్ప, డాక్టర్ శంకర్, మ్యాతరి శంకర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆయకట్టును కూడా సాగుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ జిల్లానంతా కూడా సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో మరి ఈ నియోజకవర్గంలోని ఉప్పూరు మండలము, నారాయణపేట, కొడంగల్ కూడా నీరు తీసుకురావాలనే ఆలోచనతో మరి ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగానే కొడంగల్, నారాయణపేట్, మరి ఏదైతే మయూనార్ మన మక్తల్ నియోజకవర్గంలో మిగిలిన ఉప్పూరు భాగం ఉందో వీటన్నిటి కూడా సాగునీరు అందించడం అనే ఆలోచనతో ఆ రోజు వారు ఈ కొడంగల్, మయూనార్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకురావడం జరిగింది. జీవో 69 ఆ రోజు తీసుకురావడం జరిగింది. మరి ఏ ప్రభుత్వం అయినా కూడా అన్ని ప్రాజెక్టులు ఒకేసారి చేపట్టడం కాదు, మరి ఫేస్ వైజ్గా చేస్తున్న తరుణం లోపల మరి ఈ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అదే జీవో 69 ఒకవేళ అమలు చేసి ఉంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయ్యేది కాదనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు జీవో 14 అనేది ప్రత్యేకంగా కొడంగల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, మరి వారికి ఈ మయూనార్ జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం మరి నిజంగా మయూనార్ రైతులుగా మేమంతా కూడా సంతోషించదగ్గ విషయమే. కానీ ముఖ్యంగా ఈ జీవో 14 ద్వారా ఏదైతే ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మరి ఇక్కడ నుంచి 1,00,000 ఎకరాలకు మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గానికి సాగునీటి విషయమే ఏదైతే ప్రాజెక్టు చేపడుతున్నారో నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోత పథకం, దాని నుంచి కృష్ణానది నీటిని ముఖ్యంగా పంపింగ్ భూత్పూర్ రిజర్వాయర్ నుంచి చేపట్టడం అనేది తీవ్రంగా గర్విస్తున్నాం అట్టి విషయం మీద. ఎందుకంటే ఇది నర్వ మండలం లోపల నర్వ, అమరచింత, ఆత్మకూరు 3 మండలాలకు సాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టు యొక్క ఆయకట్టు ప్రశ్నార్థకంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం 1.32 కెపాసిటీ ఉన్న భూత్పూర్ రిజర్వాయరు పూర్తిగా పంపింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. అది కూడా కృష్ణానదిలో నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే, ఫ్లడ్ వస్తున్నప్పుడు మాత్రమే పంపింగ్ జరుగుతుంది. మరి అప్పుడు ఉన్నప్పుడు మళ్ళీ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కూడా దాదాపుగా మరి అక్కడ వాటర్ డ్రా చేస్తే మరి ఈ ఆయకట్టు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే భూత్పూర్ రిజర్వాయర్లో పంపింగ్ లేట్ అయ్యి ఆగస్టు లోపల వర్షాకాలంకి లేటుగా వస్తున్నాయి, రబీకేమో తక్కువ పడుతున్నాయి నీళ్ళు ఈ ప్రాజెక్టు కింద 40,000 ఎకరాలు. మరి మళ్ళీ అక్కడ అంత పెద్ద ప్రాజెక్టుకు నీళ్ళు ఇక్కడ నుంచి డ్రా చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రభుత్వ పెద్దలంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కృష్ణా జూరాల బ్యాక్ వాటర్ 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. 5 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు 5 కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ నారాయణపేట, కొడంగల్కు డ్రా చేస్తే కనుక ఎవరికి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆల్రెడీ భీమా ప్రాజెక్టు లోపల ఏదైతే అలొకేషన్ 20 టీఎంసీల వాటర్ ఉందో దాని నుంచి మనం వాడుకోవాల్సిన నీళ్ళు మనకు ఉన్నాయి. జూరాల బ్యాక్ వాటర్లో మనం అక్కడ నుంచి డ్రా చేసుకుంటే భూత్పూర్ రిజర్వాయర్కి ఇబ్బంది కాదు, భూత్పూర్ రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు ఇబ్బంది కాదు. మా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగానే ఇట్లే కంటిన్యూ అవుతుందని చెప్పి మీ అందరితో సమయంగా మనవి చేస్తున్నాం. కాబట్టి ఈ పథకం ఇప్పుడే ప్రారంభ దశలో ఉంది. మరి నారాయణపేట, కొడంగల్, మరి ఉప్పూరు మండల రైతులకు కూడా ఎవరు కూడా ఇక్కడ వ్యతిరేకం కాదు. వాళ్ళంతా కూడా రైతులు మెట్ట ప్రాంతాల మీద ఆధారపడి నీటి వసతులకు ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు. కానీ అరకొర నీటిలో ఏదో ప్రాజెక్ట్ అయిపోయింది అనిపిస్తే భవిష్యత్తులో వాళ్ళకైనా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరే అవకాశం ఉండదు.
కాబట్టి అక్కడ కొడంగల్ నారాయణపేట వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో నీరు అంది వాళ్ళు కూడా రైతులు బాగుపడాలన్నా మరి ఇక్కడ భూత్పూర్ రిజర్వాయర్ కింద రైతులు కూడా బాగుపడాలన్నా కూడా ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అలైన్మెంట్ మాత్రం జూరాల బ్యాక్ వాటర్కు మార్చమని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి మీ అందరితో సమయంలో మనం చేస్తున్నాం. నమస్కారం. ప్రస్తుతం ఉన్న రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1 కింద నిర్మించిన భూత్పూర్ రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు ప్రమాదం ఏర్పడే పరిస్థితిలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. భూత్పూర్ రిజర్వాయర్ ఏదైతే మా దగ్గర మక్తల్ నియోజకవర్గంలో 1.3 TMC నుంచి సామర్థ్యం గల రిజర్వాయర్ను నిర్మించడం జరిగినది. అట్టి సామర్థ్యం గల రిజర్వాయర్ నుంచి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి వాటర్ తీసుకెళ్ళి మొత్తం రిజర్వాయర్ని ఖాళీ చేసి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఇక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా తీసుకెళ్తా ఉన్నారు. ఆ విధంగా తీసుకెళ్తే ఈ రిజర్వాయర్ కింద ఉన్న 40 ఎకరాల ఆయకట్టు ఈ ప్రాంతంలో ఉన్న నర్వ, అమరచింత, మక్తల్ నియోజకవర్గాల్లో ఆత్మకూరు వరకు కూడా ఈ ఆయకట్టు అంతా ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది కనుక దయచేసి ఆ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని జూరాల బ్యాక్ వాటర్ నుంచి తీసుకెళ్తే అక్కడున్న రైతులకు కూడా పంటలు పండడానికి కానీ ఆ యొక్క ఆయకట్టు కానీ సరైన నిర్ణయం అవుతుంది కనుక ఈ భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీళ్లు తీసుకుపోవడం అనేది మా మండల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేమంతా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ప్రభుత్వం ఉన్న పెద్దలు కానీ ఈ ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ కూడా ఆలోచించి దీని నిర్ణయాన్ని మార్చాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం.